ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరొక ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. డీఆర్డీ, సీఆర్పీఎఫ్ జవాన్లు పక్కా వ్యూహం ప్రకారం మావోయిస్టులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సుక్మా ఎస్పీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. గీతం పోలీస్ స్టేషన్లో పరిధిలో గిర్సాపారా, నెల్గోడ, బోడ్గా గ్రామ అడవుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సంచరిస్తుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల పక్కా సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, సీఏఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. సుమారు 500 మందితో ఈ ప్రాంతాలను జల్లెడపట్టారు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టులు అమర్చిన 45 కిలోల మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్పాల్, పల్నార్ మార్గమధ్యంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చారు. దీన్ని గుర్తించిన భద్రతా బలగాలు అడవిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశాయి. వరుస ఎన్కౌంటర్లతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పోలీసులు గస్తీ పెంచారు. రాష్ట్రంలో చొరబాటుకు ఆస్కారం లేకుండా భద్రత పెంచారు. దీంతో భద్రతా బలగాలను హతమార్చడానికి మావోయిస్టులు ఈ పన్నాగం పన్నట్టుగా తెలుస్తోంది. భద్రతా సిబ్బంది మాత్రం టెక్నాలజీ, పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆపరేషన్ కగార్తో షెల్టర్ జోన్ విచ్ఛిన్నమవుతున్నటువంటి క్రమంలో మావోయిస్టులు సరిహద్దులు దాటి వ్యవసాయ కూలీలుగా రాష్ట్రంలోని ప్రవేశిస్తారని నిఘా వర్గాల సూచనలతో వలస కూలీలపై కన్నేశారు. ఇక ఇదిలా ఉండగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీలో పనిచేసే 64 మంది భద్రాద్రి, కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. వీరిలో ఏసీఎం సభ్యులు సహా పార్టీ సభ్యులు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఏడాది 3 నెలల కాలంలో 100 మంది మావోయిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా బలగాలు భారీ ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. వచ్చేడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు.